జూపాడు బంగ్లా మండలంలో జనాభా గణన 2027లో భాగంగా మొదటి విడతలో ఇండ్ల గణన జాబితా నమోదు కార్యక్రమం మే 1వ తారీఖు నుండి మే 30 వరకు కొనసాగుతుందని తహసీల్దార్ చంద్రశేఖర్ నాయక్ ఎంపీడీఓ గోపికృష్ణ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి తెలియజేశారు. జూపాడు బంగ్లా మండలంలో ఈ నెల ఏప్రిల్ 9వ తేదీ నుండి ఏప్రిల్ 11వ తేదీ వరకు ఈ శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయని, ఈ శిక్షణ కార్యక్రమాలకు చార్జ్ సెన్సర్ ఆఫీసర్ గా తహసీల్దార్ చంద్రశేఖర్ నాయక్, అడిషనల్ చార్జ్ సెన్సర్స్ ఆఫీసర్ గా ఎంపీడీఓ గోపికృష్ణ, అసిస్టెంట్ చార్జ్ సెన్సస్ ఆఫీసర్ గా డిప్యూటీ తహసీల్దార్ సత్యదీప్, టెక్నికల్ అసిస్టెంట్ గా మండల ఏఎస్ఓ హనుమంతు ఉంటారని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఎన్యూమరేటర్లు 70 మంది మరియు సూపర్వైజర్లు 12 మందిని, మొత్తం 82 మందిని జనగణన సిబ్బందిగా ఎంపిక చేశామని, వీరికి నేటి ఉదయం 9:30 నుండి 5:30 వరకు శిక్షణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇది ఏప్రిల్ మే 1 నుంచి కార్యరూపం అంటే ఎవరైతే రేపు ట్రైనింగ్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మే 1వ తారీఖు నుంచి డోర్ టు డోర్ ఫస్ట్ ఇల్లు గణన చేస్తారు. హౌస్ లిస్ట్ బ్లాక్స్గా మనం డివైడ్ చేసినాము. ఆ హౌస్ లిస్టు బ్లాక్స్ అన్నీ కూడా మనకు 67 బ్లాక్లు వచ్చినాయి మన మండలంలో. దీనికి ఎన్యూమరేటర్లుగా మనము 63 మందిని నియమించడం జరిగింది. మరి రిజర్వ్లో కూడా ఒక 7 మందిని మనం అపాయింట్ చేసుకొని టోటల్గా 70 మంది, సూపర్వైజర్లు ఒక 10 మంది, మొత్తం కలిపి మనకు టోటల్ స్టాఫ్ 82 మంది ఉంటున్నారు. వీళ్ళందరికీ కూడా మనకు రేపు ఫస్ట్ విడతగా రేపు ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. మన గవర్నమెంట్ హై స్కూల్లో ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచి 8, 9, 10, 11 ఈ 3 రోజులు ఫస్ట్ ఫేజ్ అంటే ఒక 40 మందిని మనం ఫస్ట్గా ఈ రేపు కార్యక్రమం ఇస్తున్నాం. మన మండలానికి మాస్టర్ ట్రైనర్గా టీచర్ని మాస్టర్ ట్రైనర్స్ని మనం పంపడం జరిగింది. వాళ్ళ ద్వారా రేపు వీళ్ళకందరికీ కూడా ట్రైనింగ్ అనేది కార్యక్రమం త్రూ డిజిటల్ ద్వారా అంటే మనకు ఈ ప్రొజెక్టర్ పెట్టి వాళ్ళకు ప్రజెంటేషన్ ఇచ్చి ఆ ట్రైనింగ్ కార్యక్రమాన్ని విత్ మీల్స్తో సాయంత్రం ఉదయం 10 నుంచి స్టార్ట్ అయ్యి 9:30 నుంచి స్టార్ట్ అయ్యి సాయంత్రం 5:30 వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. విత్ టీ, స్నాక్స్, భోజనం, వాళ్ళ సాయంత్రం టీ, స్నాక్స్ ఉంటాయి. అట్లా 3 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి వాళ్ళకు దీంట్లో క్షుణ్ణంగా ట్రైనింగ్ ఇచ్చేసి మన 1వ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని గ్రౌండ్కి వెళ్ళి వాళ్ళు డోర్ తిరిగి మన మండలంలో టోటల్గా ఎన్ని ఇళ్ళు ఉన్నాయనేది ఫస్ట్ గణన జరుగుతుంది. దీని తర్వాత జనవరి 27 నుంచి ఫిబ్రవరి 27 నుంచి ఆ ఇళ్లలో ఉన్నటువంటి జనాభాని మనకు గణన చేస్తాం. త్రూ ఇదంతా కూడా యాప్ ఉంది, మొబైల్ యాప్ ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం చేయబడతాం. థ్యాంక్ యూ. ఇందాక తహసీల్దార్ సార్ చెప్పినట్లుగా జనాభా గణన 2027 ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ప్రజల యొక్క వివరాలను ఒక నిర్ణీత సమయంలో ఒక క్రమ పద్ధతిలో చేసే విధానమే జనాభా గణన. ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించిన ప్రణాళికలు, వనరులు, తర్వాత నియోజకవర్గాల విభజన ఇదంతా కూడా ఈ సెన్సెస్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ సెన్సెస్కి సంబంధించి ఇంతవరకు మనము ఇందాక సార్ చెప్పినట్లుగా 63 మందిని ఎన్యూమరేటర్లని 7 మంది రిజర్వ్గా వేసుకున్నాము. ఒకవేళ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళని వాడుకోవచ్చు. ఒక 11 మంది రిజర్వ్తో కలిపి 12 మంది సూపర్వైజర్లు, మొత్తం 82 మందికి ఇందాక అనుకున్నట్లుగా ఫస్ట్ బ్యాచ్ కింద మనం 9, 10, 11 ఉంటుంది. సెకండ్ బ్యాచ్ వచ్చేసి 18, 20, 21. సో ఈ సెకండ్ బ్యాచ్తో ట్రైనింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి మనం ఏదైతే అనుకున్నామో ప్రభుత్వం నిర్దేశించిందో ఫస్ట్ నుంచి కూడా ఈ జనాభా గణన అనేది ఖచ్చితంగా స్టార్ట్ చేయాల్సింది. థ్యాంక్ యూ.